అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ మంత్రి నారా లోకేష్ గారు అండ్ భరత్ గారు, మంత్రి భరత్ గారు అండ్ టీమ్ అందరూ కూడా దావోస్ వెళ్ళారు. దావోస్‌లో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక పెట్టుబడిదారుల సదస్సు అక్కడ జరుగుతోందన్నమాట. ఈ సదస్సుకి మన దేశం నుంచి, ఇండియా నుంచి 10 రాష్ట్రాలు వెళ్ళారన్నమాట. ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ. సో ఈ 10 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వెళ్తే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నది అండ్ మ్యాక్సిమం రిజల్ట్ కనిపించేది ఆంధ్రప్రదేశే. ఎందుకంటే ప్రస్తుతానికి గూగుల్ 1,31,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో కన్ఫర్మ్ అయ్యాయి కదా, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు. దాంతోపాటు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు చూపు ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ఆ ఫలితమే గడిచిన ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు అయ్యాయి, అగ్రిమెంట్లు అయ్యాయి. మిగిలినవి ప్రతిపాదనల దశలో ఉన్నాయి. సో ఓవరాల్గా 20 లక్షల కోట్ల వరకు అనుకోవచ్చు. అయితే వీటిలో గ్రౌండింగ్ ఎన్ని అవుతాయి, రిజల్ట్ ఎప్పుడు చూపిస్తారు, ఎన్నాళ్ళకు పూర్తవుతాయి అనేది అయితే ప్రస్తుతానికి చెప్పలేం. సాధ్యమైనంత త్వరగా గ్రౌండింగ్ చేయాలని అందరూ కోరుకుంటారు. ఎంత త్వరగా గ్రౌండింగ్ అయితే అంత త్వరగా యువతకు మంచిది, రాష్ట్రానికి మంచిది, ఆ రిజల్ట్ ప్రభుత్వానికి కూడా పనికొస్తుంది. సో పెట్టుబడులు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి అని ప్రభుత్వం మీద ఒక పాజిటివ్ ఏర్పడుతుంది అనమాట. సో ఎంత త్వరగా గ్రౌండింగ్ అయితే అంత మంచిది. సో ఈ దావోస్ పర్యటనలో కూడా స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సో మనం ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు, ఆల్రెడీ ఈ 1.5 ఇయర్లో మన దగ్గరకు వచ్చిన పెట్టుబడులు, ఆ బ్రాండ్లు అంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. పర్టికులర్గా ప్రపంచంలో భారతదేశం అంటే ఒక సెపరేట్ ఇమేజ్ ఉంటుంది. ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మరో ఇమేజ్ క్రియేట్ అయింది ఈ ఏడాదిన్నరలో. ఆ బ్రాండ్ ఇమేజ్తో అండ్ చంద్రబాబు గారికి ఉన్న పరిచయాలతో అక్కడ రకరకాల ఆర్థికవేత్తలను, ఆ సదస్సులో పెట్టుబడిదారులను కలవబోతున్నారనమాట. ఆల్రెడీ ఈరోజు అక్కడ తెలుగు డయాస్పోరా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి చంద్రబాబు గారు హాజరయ్యారు. సో గత ఏడాది కూడా దావోస్ వెళ్ళారు, మీటింగ్ సక్సెస్ అయింది అండ్ ఈరోజు కూడా వెళ్ళారనమాట. అలాగే ఇక్కడ నైపుణ్యం ఉన్న మానవ వనరులను సిద్ధం చేస్తున్నాము అని చెప్పి స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో సీఎం చంద్రబాబు గారు భేటీ అయ్యారనమాట. అలాగే ఏపీని క్వాంటమ్ ఐటీ వైపునకు నడిపిస్తున్నాము. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి. ఏడాదిన్నరలో ఆంధ్రప్రదేశ్కి 23.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులతో 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి లోకేష్ గారు తెలుగు డయాస్పోరా మీటింగ్లో చెప్పారు. అలాగే ఇదే వేదిక మీద చంద్రబాబు గారు మాట్లాడుతూ 2028 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారుతోంది. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు వాళ్ళు ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి ముందుకెళ్ళాలి. మన పెమ్మసాని అమెరికాలో ఐటీ కంపెనీ పెట్టి ధనవంతుడయ్యాడు. ప్రపంచ దేశాల్లో అత్యధిక తలసరి ఆదాయం సంపాదించేది తెలుగు వాళ్ళే. నేను 1995 నుంచి జ్యూరిక్కి వస్తున్నాను. అప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు స్విట్జర్లాండ్, ఐర్లాండ్లో వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్ఆర్టీలో 2 లక్షల మంది సభ్యులు ఉన్నారు అని ఈ తెలుగు డయాస్పోరా మీటింగ్లో సీఎం చంద్రబాబు గారు చెప్పారనమాట. సో ప్రస్తుతానికైతే మీటింగ్ అంత పాజిటివ్గా జరుగుతుంది. సో ఓవరాల్గా ఒక కంక్లూజన్ ఏంటంటే భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి అంటే దేశంలో బెస్ట్ అండ్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్. రాయితీల విషయంలో, ఇమీడియట్గా అనుమతుల విషయంలో కానీ అండ్ ఇక్కడ ఉన్న వనరులను వాళ్ళకి అర్థమయ్యేలా వివరించడంలో, అంటే మార్కెట్ చేయడంలో చంద్రబాబు గారి అనుభవము, ఇమేజ్ ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే మీకు అంటే సీడ్స్, మిల్లెట్స్, అంటే హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట వీళ్ళ దగ్గర ఉంటుంది. మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ దాదాపు ఒక 20 రకాలకు పైగా లడ్డూలు చేస్తారు. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తో చేసే హాట్ స్నాక్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అలాగే రకరకాల పౌడర్స్ ఉంటాయి, హెల్దీ పౌడర్స్, పాలల్లోనూ వేడి నీళ్ళలోనూ కలుపుకొని తాగడానికి. ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి లాంటివి రకరకాలు. అలాగే కారపొళ్ళు, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. సో మీకు కావాల్సిన వాళ్ళు
99783994 నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ చేయొచ్చు. లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2 లేదా 3 రోజుల్లో డెలివరీ వస్తుంది. షిప్పింగ్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు. ఆఫర్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, రివ్యూస్ బాగున్నాయి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది తీసుకుంటున్నారు. సో మీకు కూడా వీలైతే తీసుకోండి. థ్యాంక్ యూ.